హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏ పండగలైనా సరే గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు వేసుకుని పూలతో అలంకరించి తోరణం కట్టి పూలు వేసి అలంకరణ చేస్తేనే చాలు అదే ఒక కళ. ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ కదా, ఏమంటారు? నా కూతురైతే ఫస్ట్ టైమ్ ఐస్ క్యూబ్‌తో ట్రై చేసిందనమాట. శివలింగం ఎలా వస్తుంది చూడాలని. నాకైతే తెలియదు. వాళ్ళే ముందుగా ప్లాన్ చేసుకొని ఒక బౌల్‌లో వాటర్ వేసి ఉంచారనమాట. నేను చూడలేదు. నెక్స్ట్ డే చూసాననమాట. చాలా బాగా వచ్చింది శివలింగం అయితే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా రెండో కూతురికైతే శివుడంటే చాలా ఇష్టం. అందుకే తనే భక్తితో ఇలా ట్రై చేసింది ఫస్ట్ టైమ్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఈసారి సింపుల్‌గా 5 రకాలైతే పెట్టుకున్నానండి. అదేంటంటే రవ్వ ఉండలు, వెలక్కాయ, వాటర్ మెలన్, యాపిల్, అటుకలు నానపెట్టి బెల్లం కలిపి ప్రసాదంగా పెట్టాను. నైట్ దేవస్థానానికి వెళ్ళొచ్చి, ఆ తర్వాత స్వామివారికి అని ఒక ఎడ సెపరేట్‌గా పెట్టి, ఇంకా 2 ఎడలు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు తినడం అలవాటు మాకు. శివుడికి మనం ఎంత అలంకారం చేసినా, ఎన్ని పూలు సమర్పించుకున్నా సరే, ఒక్క బిల్వపత్రం ఆకు సమర్పిస్తేనే స్వామివారికి చాలా ప్రీతికరం అని అంటారు కదా! అందుకే నేను కూడా ఒక బిల్వపత్రాన్ని సమర్పించి పూజ కంప్లీట్ చేసుకున్నా. ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత నేను, నా పిల్లలు గుడికైతే వెళ్ళడానికి రెడీ అయిపోయాం. గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో అయితే చాలా రష్ ఉండింది. చాలా బాగా అలంకారం చేశారు గుడిలో. గుడిలోకి వెళ్ళగానే ప్రదక్షిణ వేయడానికి వెళ్తాం కదా! గుడి చుట్టూరు అయితే చాలా విగ్రహాలున్నాయి. చాలా చాలా బావుంది చూడడానికి. విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి, శివుడు, పార్వతీదేవి, గాయత్రీదేవి, లక్ష్మి ఇలా చాలా చాలా బావుంది విగ్రహాలైతే చూడడానికి. గుడి లోపలికి వెళ్ళగానే అలంకారం అయితే చాలా బాగా చేశారు. చూడండి, అలంకారం అయితే ఇలా ఉంది. డెకరేషన్ చాలా బాగా చేశారు. మా అదృష్టం ఏంటంటే, మేము వెళ్ళే టైంకే అక్కడ అభిషేకం అయితే జరుగుతుంది శివుడికి. అందుకే కాసేపు కూర్చొని అలా చూస్తుండిపోయాం. ఆ రోజు ఉపవాసం అండ్ జాగరణ కదా! సో, అందుకని నైట్‌లో ఒక 10:00 పైన ఇలా అభిషేకం చేయడం స్టార్ట్ చేశారు స్వామివారు. మేమైతే కాసేపు కూర్చొని స్వామివారి దర్శనం చేసుకొని, ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాం. అండ్ నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసుకొని, స్టవ్ క్లీన్ చేసుకొని, స్టవ్‌కి పూజ అయితే చేశాను ఫస్టు. ఆ తర్వాత మడితోనే వంటలు వండి, ఎడలోకి ప్రసాదంగా పెట్టడానికి పాయసం, అప్పడం, వెజిటబుల్ బోండా, పెసరపప్పు, లెమన్ రైస్, వైట్ రైస్, బఠానీ శనగల పులుసు ఇన్ని వంటలైతే వండుకున్నామండి. ఇయర్ మేము ఇలాగే వంటలు ఇదే సేమ్ రొటీన్ ఉంటుంది. ఇలా వండి 3 ఇడలైతే వేసి స్వామివారికి అర్పిస్తాం. ఆ తర్వాత ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు పూజ అంతా కంప్లీట్ అయ్యి, ఆ తర్వాత గుడికి వెళ్ళొచ్చి తీర్థం తీసుకున్న తర్వాతే ఆ ఎడైతే ఒక ఎడ స్వామివారికి అర్పించి, అంటే ఆవుకి ఏదైనా పెట్టొచ్చు. ఆ తర్వాత ఉపవాసం ఉన్నవాళ్ళు ఇంకో 2 ఎడలైతే తింటామండి. మేమైతే శివరాత్రి పండుగని ఇలాగే జరుపుకుంటాం ఈ పద్ధతిలో. మరి మీరెలా జరుపుకుంటారన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ. టేక్ కేర్. బై.